నమస్తే సార్. నమస్తే సార్, లైఫ్లో 1, 5, 6 ఈ నెంబర్ల శక్తి ఏంటి సార్? అంటే ఎలా తెలుసు? ఒకటి ఏంటనే నెంబర్ 1 అని కదా, మీకు తెలియదు ఉంటా. హీరో నెంబర్ 1 సినిమా హిట్ అయింది, కేడీ నెంబర్ 1 సినిమా హిట్ అయింది, నెంబర్ 1 సినిమా హిట్. 1 అంటేనే హిట్ అని కదా. ఇక 1 అంటే సూర్యుడు ఫస్ట్ ప్లేస్ కదా. దేవుళ్ళు అయినా ఇప్పుడు 1 వచ్చాడంటే ఇక ఇప్పుడు స్కూల్లో అయినా గేమ్స్లో అయినా 1 వచ్చాడంటే గ్రేట్ అని కదా. ఇక 1 నెంబర్ అంటేనే గ్రేట్. సో చాలా చాలా గొప్ప నెంబర్ అమ్మ 1. వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, వీళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. ఫాలోవర్స్ ఎప్పుడు ఉంటారు తెలుసా? వీళ్ళు ఫాలోవర్స్ నిలుపుకుంటేనే ఉండేది ఎవరైనా. ఫాలోవర్స్ని మనల్ని ఊరినే ఫాలో అవ్వరమ్మ ఎవరు కూడా, మనం నిలుపుకోగలగాలి. ఇప్పుడు నిన్ను ఇష్టపడి నేను ఫాలో అవుతుంటే వాడిని తగాదాడుతూ ఉంటే వాడు నేను ఫాలో కాలేడు కదా. అంటే నువ్వు నిలుపుకోగలగాలి. ఒకటంటేనే లీడర్స్. ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ రాజకీయ నాయకులు, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే వాళ్ళందరూ 1కి సంబంధించిన వాళ్ళు. 1వ తారీఖు పుట్టడం చాలా మంచిది. ఒకటంటేనే సూర్యుడికి సంబంధించిన నంబర్ కాబట్టి చాలా మంచి నంబర్ అమ్మ. సో డెలివరీ డేట్స్ అప్పుడు నార్మల్ డెలివరీ అయితే మనం ఏం చేయలేము, కానీ సిజరీన్ అయితే ఆ నియరెస్ట్ నంబర్లోకి వచ్చినప్పుడు 1లో డెలివరీ చేయించుకోవడం చాలా మంచిది. అలానే 5 ఇందాక చెప్పాను. 5 అంటే బుధుడు, మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం, మంచి పిల్లలు, గొడవ చేయని పిల్లలు, గొడవ పడరు ఎవరితో పడతారు. ఇప్పుడు చాలామంది అమ్మకి కొడుక్కి పడదు, నాన్నకి కొడుకు కూడా పడదు. అవి నెగిటివ్ నెంబర్స్ అన్నమాట. 8వ నెంబర్లు, 9వ నెంబర్లు ఇలా ఉంటే నెగిటివ్గా ఉంటాయి. ఈ 5వ నెంబర్ వాళ్ళు దే ఆర్ ఐడియల్ గైడ్ టు అదర్స్. చూడరా అబ్బాయి, చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడు అంటే 5వ తారీఖు పుట్టి ఉంటాడు అబ్బాయి. చూడు అబ్బాయి ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నాడు, చూడు అబ్బాయి చూడు అనే ప్రతిదానికి అబ్బాయిని చూపిస్తారు. అలా గైడ్గా ఉపయోగపడతాడు అనమాట. సో 5వ నెంబర్ చాలా ఎక్సలెంట్ నెంబర్. ఐఏఎస్, ఐపీఎస్ల నెంబర్ చాలా చక్కటి నెంబర్. పిల్లలు కూడా చాలా మంచిగా సైలెంట్గా బాగా ఉండేటువంటి ఒక అద్భుతమైన నెంబర్. 6 వచ్చేటప్పటికి శుక్రుడు అంటే ఈ ప్రపంచంలో ఆనందంగా బతకడానికి వచ్చిన వాడే 6వ నెంబర్ వాడు. వీళ్ళు చాలా అందంగా ఉంటారు. దే టాక్, వాక్, డ్రెస్ ఇన్ స్టైల్. వాళ్ళ మాట తీరు అందంగా ఉంటుంది. శుక్రుడు అంటే స్త్రీయత్వం ఉంటుంది దానిలో. అబ్బాయికి కూడా స్త్రీ క్వాలిటీస్ కలుస్తాయి అన్నమాట. సో వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ నడక కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, చినిగిపోయిన షర్ట్ని కూడా ఇస్త్రీ చేసేసుకుంటాడు వాడు. అలా అట్రాక్టివ్గా ఉంటాయని ప్రయత్నం చేస్తాడు. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఈ శుక్రుడు కదా, వీడిని అందరూ ఆడి యొక్క మాట తీరుని బట్టి అలా ఇష్టపడతారు. ఫ్రెండ్స్ వచ్చి ఈయన చదువుకుని ఉంటే తీసుకొని సినిమాకి వెళ్తారు, వీడిని తీసుకొని హోటల్కి వెళ్తారు. అంటే వీడేమి చేయకపోయినా కానీ వీడిని కావాలని అలా తీసుకెళ్తారు. అలా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు శుక్రుడు. ఏ పని జరగాలన్నా, ఏదైనా మనిషి ఆనందంగా ఉండాలంటే శుక్ర భగవానుడు తప్పనిసరిగా మనకి కావాలమ్మా. ఆ శుక్రదశ వచ్చినప్పుడు కూడా జీవితం చాలా ఆనందంగా కూడా గడపడం జరిగింది. సో ఈ 3 నెంబర్ల వాళ్ళకి ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ 3 నెంబర్లు చాలా మంచి నెంబర్లు. నమస్కారం. ధన్యవాదాలు సార్.